మన కలలోకి ఆకాశము లేదా వాయువు వస్తే ఎటువంటి ఫలితాలు సంభవిస్తాయి? ఆ ఫలితాలు అనుకున్న మర్మం ఏమిటి? అసలు ఈ కలలు వేటికి సూచనలు? ఈ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఆకాశము ఎరుపు రంగులో ఉన్నట్లు కలగన్న ప్రేమించిన వారి వలన జయము, కుటుంబములో అస్వస్థత కలుగునట. అదే ఆకాశం నీలివర్ణములో అంటే మామూలుగా కనిపించిన మంచి కలుగునట. పోయిన ఆస్తి తిరిగి వచ్చును కూడా. అలాగే శత్రువులు మిత్రులవుతారట. మేఘామృతమై చీకట్లు అలుముకున్నట్లు, ఈదురుగాలి వీచుచున్నట్లు కలగన్నా మనకు అనుకూలంగా లేని విషయములు, పనులు, ఆశాభంగము కలుగునట. సువాసన కలిగిన వాయువు పీల్చినట్లు కలగన్నా కీర్తి లభించును. ఆకాశము అక్కడక్కడ మబ్బులు పట్టినట్లు కలగని ఉంటే ఇంట్లో వారికి రోగములు వస్తాయని అర్థం. అదే వ్యాపారస్తులకు వస్తే వ్యాపార నష్టం వస్తుంది. ఇక పెళ్లి కాని వారికి వస్తే వెంటనే వివాహం జరుగుతుందట. మెరుపుల వల్ల కళ్ళు బైర్లు కమ్మినట్లు, బాగా ఉరిమినట్లు, పిడుగులు తన దగ్గరలో పడి తనకు అపాయం కలిగినట్లు కలగన్న ఆపదలు కలుగుతాయట. చీకటి వేళ తన మీద పడుతుందనుకున్న పిడుగు పడకపోయినా దారి తెలియక ఇబ్బందులు పడుతున్నప్పుడు మెరుపు కాంతిలో తప్పించుకున్నట్లు కలగన్న ఆపదలు తొలుగుతాయట. మబ్బు, వాన లేకుండా ఉరుముల శబ్దం వినినట్లు కలగన్న వర్తకులకు వ్యాపార లాభం కలుగునట. ఇదే కల రైతులకు వచ్చిన సమృద్ధిగా పంటలు, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం కోరుకున్న వారికి ఉద్యోగము, అయిన వారికి లాభం కలుగుతాయట. బెలూన్లను కల్లో చూసిన వారికి నష్టము, పారాచూట్ను చూసిన వారికి అనుమానములు కలుగుతాయి. అదే పారాచూట్ను వాడుతున్నట్లు కలగన్నా అనుకున్న పనులు నెరవేరును. తుఫాను వచ్చినట్లు కలగన్నా చెడు వార్తలు వింటారట. తుఫాను ఎక్కడన్నా ఉన్నట్లు కలగన్నా గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగునట. అదే తుఫానులో చిక్కుకున్నట్లు కలగన్నా కష్టములు కలుగునని చెప్పబడింది. మరిన్ని ఆసక్తికర విశేషముల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.